అడవుల్లో ఔషధ మొక్కలు వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. ఇందుకు కారణం మైనింగ్ మాఫియా. తెల్లరాయి కోసం పచ్చని అడవుల్ని ధ్వంసం చేస్తోంది. చింతూరు అటవీ ప్రాంతంలో సాగుతున్న దందాపై ఓ రిపోర్ట్. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ ఆందోళన కలిగిస్తోంది. విలువైన తెల్లరాయి కోసం మైనింగ్ మాఫియా పచ్చని అడవుల్ని నాశనం చేస్తూ వాగులు వంకల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తోంది. చింతూరు మండలం గూడూరు అటవీ ప్రాంతం అక్రమ తవ్వకాల కేంద్రంగా మారింది. మైనింగ్, పర్యావరణ అనుమతులు లేకుండానే భారీ యంత్రాలతో అడవుల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. రాత్రి వేళల్లో లారీల ద్వారా ఖనిజాల్ని తరలిస్తూ గుట్టు చప్పుడు కాకుండా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వాగుల మార్గాల మార్పు పేరుతో అక్రమ తవ్వకాల కోసం అడవిలోని చెట్లను జేసీబీలతో కూల్చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వాహనాల రాకపోకలకు వీలుగా సహజంగా పారే వాగులపై మట్టితో అడ్డుకట్టలు వేస్తున్నారని, దీనివల్ల ప్రకృతి సమతుల్యం దెబ్బతింటోందని ఆందోళన చెందుతున్నారు. గూడూరు అటవీ ప్రాంతంలో పర్వత ప్రాంతాలను కోసుకుంటూ లోతైన గుంతలు తవ్వుతున్నారని, భవిష్యత్తులో ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలపై సంబంధిత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు దాడులు నిర్వహించినా స్వల్ప జరిమానాలు విధించి వదిలేస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. అడవులపై ఆధారపడి జీవించే గిరిజనుల జీవన విధానంపైన ఈ తవ్వకాల ప్రభావం పడుతోంది. అడవుల్లో ఔషధ మొక్కలు, వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. తాగునీటి వనరులు కూడా కలుషితమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మైనింగ్ మాఫియా ఆట కట్టించాలి. అలాగే చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి గిరిజన సంఘాలు.